చరిత్రలో ఈరోజుకు స్వాగతం. ఒకప్పుడు ఈ విషయం లేదు, కాలం లేదు, జీవం లేదు. చుట్టూ అంతా అంతులేని చీకటి మాత్రమే. ఆ శూన్యంలో ఒకే ఒక శక్తి మాత్రమే ఉంది. అదే మహావిష్ణువు. ఆదిశేషుపై విశ్రాంతిగా క్షీరసాగరంలో విరాజిల్లుతున్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. విష్ణువు నాభి నుండి ఒక కమలం పుట్టింది. ఆ కమలం మీద సృష్టికర్త బ్రహ్మ జన్మించాడు. 4 ముఖాలతో 4 దిక్కులను చూస్తూ బ్రహ్మ చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా ఖాళీ మాత్రమే. ఆయన ఆశ్చర్యపోయాడు. నేనెవరు? ఇక్కడ ఎందుకు ఉన్నాను? తన మూలం తెలుసుకోవడానికి ఆ కమల లోపలికి వెళ్ళి వెతికాడు. కానీ ఎక్కడా సమాధానం దొరకలేదు. అప్పుడు బ్రహ్మ తపస్సు ప్రారంభించాడు. అనేక సంవత్సరాల తర్వాత తపస్సుతో సంతృప్తి చెందిన మహావిష్ణువు బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, నీవే ఈ సృష్టికర్తవు, లోకాలు సృష్టించు అని అన్నాడు. అలా బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. లోకాలు, దేవతలు, మనుషులు, జంతువులు, జీవంతో నిండిన విశ్వం రూపుదిద్దుకుంది. ఇలా ఈ సృష్టి ప్రారంభమైన రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. కొత్త ఆరంభానికి, కొత్త ఆశలకు ఒక దివ్య సంకేతం. ప్రతి ఉగాది మన జీవితంలో కూడా ఒక కొత్త సృష్టి ప్రారంభం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహంతో మరిన్ని టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.